మెనీ ప్రేయర్స్ హ్యావ్ నాట్ బీన్ ఆన్సర్డ్. అది ఎందుకు ఆన్సర్ చేయబడలేదంటే అది నీ మంచికే ఆన్సర్ చేయబడలేదు. నా కుటుంబాన్ని ఎలా నడిపించాలి అనేటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందో తెలుసా? నీ యొక్క దీన స్థితిలో ఉంది. నీ యొక్క ఎదుగుదల నీకు ఎలా రావాలి అర్థం కావట్లేదు. పాస్టర్ గారు, ఈ యొక్క చింతంతా కూడా ఎలా పోవాలో అర్థం కావట్లేదు అంటే ద సొల్యూషన్ ఇస్ దేర్ వెన్ యూ రిమూవ్ ద ప్రైడ్. 2026 సంవత్సరం ఈ మాట కన్నా శ్రేష్టమైనటువంటి మాట ఉండదు. 2026 సంవత్సరం ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలంటే నీ మనసును నువ్వు మార్చుకోవాలి. నీ యొక్క అహాన్ని ప్రక్కన పెట్టేటువంటి సమయము, నీ యొక్క గర్వాన్ని ప్రక్కన పెట్టేటువంటి సమయము. నాకు తెలుసు నా వల్లనే నేను కలిగి ఉన్నానా అనేటువంటి విషయాలన్నీ ప్రక్కన పెట్టేటువంటి సమయము. నేను 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 అని అనుకునేటువంటి మనసు నుండి నీవే 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 అని అనుకునేటువంటి సమయములోకి నీవు రాబోతున్నావు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు. నువ్వు మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నావేమో, లేకపోతే చెదిరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావేమో. ఐ డోంట్ నో what situation you are in, but the answer I am about to tell you is the same answer that Peter gave to that church. అదే మాట ఈ ఉదయకాలము నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండుడి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆయన బలిష్టమైన చేతుల క్రింద. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విషయమై శ్రమ వలె నెరవేర్చుకునువని ఎరిగిరి. విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమైనకు కలుగును గాక. ఆమెన్ 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 ఆమెన్. హల్లెలూయా. యుగ యుగములు ఆయనకే ప్రభావం కలిగిన గాక. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నాను? ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్క్రిప్చర్ దట్ వి బిగిన్ దిస్ ఇయర్ విత్. ఈ యొక్క సంవత్సరము మనము ప్రారంభించాల్సినటువంటిది ఒక గొప్ప ఉద్దేశము, ఒక గొప్ప పునాదిగా ఈ యొక్క వచనాలను మనము తీసుకుందాము. యూనో, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు సర్వ్ యూ. ఇక్కడ మిమ్మల్ని సేవించడము, మీకు వాక్య పరిచయం చేయడం, ఇది ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. కానీ ఈ గొప్ప భాగ్యము ఎక్కడ మొదలైంది అంటే అది దీన మనసుగా ఉన్నప్పుడు మొదలవుతుంది. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మొదలవుతుంది. మనం హెచ్చించుకున్నప్పుడు మొదలవ్వదు. యాక్చువల్గా ఇందాక మనం చదివినటువంటి వాక్యంలో ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో దేవుడు వారిని అపోజ్ చేస్తాడంటే. 5వ వచనం చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించును. దేవుడు అహంకారులకు ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. మనకి కృప లభించాలంటే మనము అహంకారాన్ని తొలగించాలి. దీనత్వమును మనము అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్చర్ దట్ వీఆర్ గోయింగ్ టు గో త్రూ టుడే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఈ ఉదయకాలము నీవు నాతో మాట్లాడని చెప్పి మనం ఆయన అడుగుదాము. దేవా, నీ యొక్క వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడము, నీ యొక్క కార్యము నాలో చేయము. దీన మనసులై ప్రభువా, నీ యొక్క వస్త్రమును నేను అలంకరించుకునేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా.
కూర్చోకముందు ప్రక్కవారు తిరిగి చెప్పండి, ఈ వాక్యము నా కొరకని చెప్పండి. And let's be seated in the presence of the Lord. Hallelujah. నేను చిన్నప్పటి నుండి సంఘంలో ఎదుగుతున్నప్పుడు పాస్టర్ గారి యొక్క పిల్లలుగా మాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఏంటి ఆ ప్రివిలేజెస్ అంటే, ప్రతి ఒక్కరికి మేము తెలుసు, ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ మాకే భోజనం పెడతారు, శ్రేష్టమైనది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జనాలందరికీ చికెన్ కర్రీ, బగారా రైసు అంటే వైట్ రైసు లేకపోతే బిర్యానీ పెడితే మాకు దాంతోపాటు మటన్ కర్రీ ఒకటి పెడతారు. రైట్, దట్స్ అ ప్రివిలేజ్ దట్ వి గెట్. కానీ ఈ ప్రివిలేజ్ వస్తూ ఉంటుంది. లేకపోతే ఇంకొక ప్రివిలేజ్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారు, మర్యాదిస్తారు. బట్ ద పాయింట్ ఈజ్ బిహైండ్ దాట్ దెర్ ఇస్ అనదర్ థింగ్. ఏంటంటే, ఆ ప్రివిలేజ్, ఆ భాగ్యాలతో పాటు కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటి అది అంటే, ప్రతి ఆదివారం మేము ఒక ఎగ్జాంపుల్గా తీయబడతాం మా నాన్నగారు ప్రసంగాల్లో. వీఆర్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్. లేకపోతే ఇది పిల్లలు ఎవరైనా, పాస్టర్ గారి పిల్లలు ఎవరైనా ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, ఫస్ట్ మీరే రావాలి ఆరాధనకి, లాస్ట్ వెళ్ళేది మీరే. ఉదాహరణకి మేము 10 గంటలకు ఆరాధన అంటే ఉదయం 5 గంటలకి వచ్చేవాళ్ళం. ఉదయం 5 గంటలకల్లా చక్కగా వచ్చి మైకులు అన్నీ సెట్ చేసి, చిన్నప్పుడు మైకులన్నీ సెట్ చేసి చక్కగా మందిరాన్ని రెడీ చేసి, లేకపోతే ఏం చేసేవాళ్ళం అంటే తెలియనటువంటి వాయిద్యాలు కూడా వాయించాల్సి వచ్చేది. ఉదాహరణకి కీబోర్డ్, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల అబ్బాయి నేను. మా నాన్నగారు ఏంటంటే కీబోర్డ్ వాయించమనేవారు. ఈ కీబోర్డ్ ఎలా వాయించాలి, అది రాదు మనకి, నేర్చుకోలేదు, కానీ ఎక్కమనేవారు. ద పాయింట్ ఈజ్, రానటువంటి విద్యలు, రానటువంటి పనులు చాలా చేసేవాళ్ళం. విషయం ఏంటంటే, చాలాసార్లు బాత్రూమ్లు కడిగేవాళ్ళం. చర్చ్ మెంబర్స్ విడిచిపెట్టినటువంటి మెస్ని మేము క్లీన్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, తినేసి చాక్లెట్ కవర్స్ పడేస్తారు, బిస్కెట్ తినేసి ఆ బిస్కెట్ క్రమ్స్ అన్నీ కూడా పడేస్తారు. అవన్నీ మేమే క్లీన్ చేసేవాళ్ళం. జనాలకు కనబడేటువంటిది ఏంటంటే ఘనత కనబడుతుంది, కానీ దాని వెనక ఉండేటువంటి ఆ యొక్క కష్టం కనబడదు. గరే, జనాలుగా ఈయనేంట్రా పాస్టర్ గారు కొడుకే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ పాస్టర్ గారు కొడుకు వెనక ఉండేటువంటి కష్టం కనబడదు. ఒక్కొక్కసారి మా నాన్నగారు తెలియనటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన, అప్పుడు వరకు విన్నటువంటి పాట అకస్మాత్తుగా ఆయనకి గుర్తొచ్చి వాక్యంతో మ్యాచ్ అవుతున్నందుకు పాట ఎత్తేస్తూ ఉంటారు. ఆ పాటను మనం వాయించాలి, దానికి మ్యూజిక్ కరెక్ట్ కార్డ్ వేయాలి, కరెక్ట్ స్కేల్ వేయాలి, వెతుక్కు. అసలు ఆ పాట తెలియని పాటకు వాయించినట్టు అది ఇంకొక దేవుడు ఇవ్వాల్సినటువంటి కృపావరమే అది. హల్లెలూయా. ద పాయింట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్ యు ఇస్, అనేక సార్లు మనకి ముందున కనబడుతుంది కానీ వెనక ఉండేటువంటి ఆ యొక్క కష్టం కనబడదు. ముందు ఉండేటువంటి ఘనత కనబడుతుంది కానీ వెనక ఉండేటువంటి కష్టం కనబడదు. ద పాయింట్ ఈజ్, మా అమ్మగారు నన్ను పెంచడంలో చాలా ప్రభావితమైనటువంటి ఒక పని చేసేవారు. ఆమె నాకు నేర్పించేది ఎలాగా ఎదగాలి, ఎలాగా పని చేయాలి, ఎలాగ ఆలోచించాలి, ఎదిగిన తర్వాత ఏమేమి చేయాలి, ఎదిగిన తర్వాత ఏంటి నీ యొక్క కర్తవ్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎవ్రీథింగ్ షీ యూస్ టు టీచ్. ద పాయింట్ ఈజ్, ఆమె ఎందుకు బోధించేదంటే, నేను ఒక ప్రసంగికుడు అయిపోతానని చెప్పి బోధించేది. కానీ ద పాయింట్ ఈజ్, నేను పాస్టర్ గారినైనా కాపరినైనా కాకపోయినా, దేవుని యొక్క సేవ చేసినా చేయకపోయినా, ప్రతి ఒక్కరి పైన దేవుడు తన యొక్క కృప ఎలాగైతే ఉంటుందో, అపవాది యొక్క తంత్రాలు కూడా, అపవాది యొక్క గురి కూడా ఉంటుంది అనేటువంటిది నా యొక్క నమ్మకం. నీ చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, మా పైన అపవాది ఎందుకు దాడి చేస్తున్నాడంటే మేము సంఘ కాపుర్లము లేకపోతే పాస్టర్ గారి పిల్లలమనే చెప్పి దాడి చేస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ దట్స్ నాట్ ద పాయింట్. నువ్వు ఒక ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు అయినా సరే, నువ్వు పనిచేస్తున్నటువంటి ఒక కార్పెంటర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ఐటీ ఎంప్లాయీ అయినా, లేకపోతే బ్యాంక్లో పనిచేస్తున్నా సరే, అదర్వైజ్ యువర్ గ్రాఫిక్ డిజైనర్, లేకపోతే మ్యూజిషియను, లేకపోతే నువ్వు ఒక టెక్నికల్ ఎలక్ట్రీషియన్వో, లేకపోతే యువర్ సంబడి ఆ ప్లంబర్ అయి ఉండొచ్చు. ద పాయింట్ ఈజ్, ప్రతివాడు ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారందరికీ ఒక అపవాది ఉంటాడు. ఆ అపవాది నీ పైన గురి పెడతాడు. అందా మనం చదివినటువంటి మాట కూడా అదే చదివాము. పేతురు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ అపవాది నీ పైన దాడి చేస్తాడంట, నీ పైన దాడి చేస్తాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. కానీ ఈ ఒక మాట ఏంటంటే, ఆయన దాడి ఆకస్మికంగా ఆయన దాడి చేయట్లే. ఎలా దాడి చేస్తున్నాడంటే, గర్జించి సింహము వలె వస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. అది ఎందుకు వస్తున్నాడంటే, ఎవరిని మింగుదామా అని చెప్పి వస్తున్నాడు, ఆయన ఎవరిని తినివేద్దామా అని చెప్పి వస్తున్నాడు. ద పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్, అవన్నీ ఉన్నా సరే పేతురు ఏమంటున్నాడంటే,
నువ్వు నీ యొక్క చింత యావత్తును ఆయన పైన మోపమంటున్నాడు. ఆ మాట మనము 7వ వచనంలో చూస్తాము. ఏమనంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక, ఇక్కడ చింతించుచున్నాడు అనేటువంటి మాట యాక్చువల్గా కరెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు మన తెలుగులో. చింతించుచున్నాడు అంటే నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి పట్టించుకుంటాడు, నీ గురించి శ్రద్ధ వహిస్తాడు, నువ్వంటే ప్రేమ గనుక నీవు బాగుండాలని చెప్పి ఆలోచిస్తాడు. ఆ చింత అన్నమాట ఇది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత, ఇది మనం పడే చింత. ఇప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఇప్పుడు ఈ యొక్క మాటను మనం చూస్తున్నట్లయితే 8వ వచనం చూద్దాము. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన వీడి గురించి మాట్లాడదాము కాసేపు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని ఆయన తిరుగుచుండెను. ఈ మాటను మనం ఎందుకు చూస్తున్నామంటే, ఆయన విశ్వాసంలో ఈ యొక్క గర్జించు సింహము మన దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ఆ సింహం వస్తాడు, గర్జించు సింహం వస్తాడు, ఎవరు మృంగుదామా అని చెప్పి వస్తాడు. కానీ ఆ సింహం వచ్చినప్పుడు మీరు పారిపోవద్దు, కానీ మీరు విశ్వాసములో స్థిరులై ఉండుడి అంటున్నాడు. అదే పాస్టర్ గారు సింహం వస్తే పారిపోవాలి కదా, దట్స్ వాట్ వి నో. సింహం వస్తే పారిపోవడం మనకు తెలుసు. ఆ సింహం ఎందుకు, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు బొద్దింకని చూసినా పారిపోతారు, ఎలుక అవసరంలే, ఎలుక కూడా అవసరంలే, చిన్న చీమను చూసినా పారిపోతారు. దేర్ ఆర్ పీపుల్. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మీరు పారిపోవద్దు, విశ్వాసమందు స్థిరులై ఉండుడి అంటున్నాడు. అంటే హౌ క్యాన్ వి రెసిస్ట్ a lion which is coming to eat you? నిన్ను సంహరించడానికి వచ్చేటువంటి ఆ సింహాన్ని నీవు విశ్వాసమందు స్థిరులై వారిని ఎలా ఎదిరించాలి? విశ్వాసమందు స్థిరులై, చూడండి 9వ వచనం మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. హౌ డు యూ అపోజ్ హిమ్, హౌ డు యూ అటాక్ హిమ్? ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు స్థిరంగా ఉండడం మాత్రమే కాదు, నీవు ఆయన్ని ఎదిరించమంటున్నాడు. అంటే ఆ యొక్క బలమైనటువంటి సింహాన్ని ఎలా ఎదిరించగలము? ద పాయింట్ ఈజ్, ఆ యొక్క మాట ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా? 7వ వచనంలోనో 8వ వచనంలో 9వ వచనంలో కాదు. ఆ మాట ఎక్కడ ప్రారంభం అవుతుందంటే 6వ వచనంలో ప్రారంభమవుతుంది. చదువుదాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, అందరూ చెప్పండి, చేతి క్రింద. ఏ చేతి క్రింద అంటే దేవుని యొక్క బలమైన చేతి క్రింద. హల్లెలూయా. దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద, దేవుని యొక్క బలమైనటువంటి చేతి క్రింద ఏమంటున్నాడంటే, దీన మనసులై ఉండుడి. దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద. ఈ యొక్క బలిష్టమైనటువంటి చెయ్య సాధారణమైనటువంటి చెయ్య కాదు. అదే చెయ్య ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి విడిపించింది. అదే చెయ్య ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసింది. అదే చెయ్య పగలు మేఘముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలుతో ఉనింది. అదే చెయ్య గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఇశ్రాయేలుకి కానీ ఈ మాట చెప్తే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము మనము 26వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా బాహు బలము వలన, చాపిన చేతి వలనను, మహా భయము వలనను, సూచక క్రియల వలనను, మహాకార్యము వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి అనేటువంటి మాట చూస్తాం. అంటే ఇట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. బలిష్టమైనటువంటి చెయ్యి. ఈ యొక్క చెయ్య చాలా బలమైనటువంటి చెయ్య. ఎందుకంటే ఈ యొక్క చెయ్య పేతురుకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే పేతురు దేవుని యొక్క చెయ్యి ఏం చేయగలదో ఆయన విట్నెస్గా ఉండి అక్కడ చూశాడు. పీటర్ వాజ్ ఎ విట్నెస్ ఫర్ మెనీ థింగ్స్ అండ్ హీ సా ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ థింగ్స్. మనము దేవుని యొక్క చెయ్యి దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క చెయ్యి దేన్ని సూచిస్తుంది అంటే, మొట్టమొదటిది దేవుని యొక్క చెయ్యి ఆయన ప్రణాళికను సూచిస్తుంది. దేవుని యొక్క చెయ్యి ఆయన యొక్క ప్రణాళికను సూచిస్తుంది. అంటే దేవుని యొక్క చెయ్యి ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడానికి రప్పించింది. అంటే ఇట్ షోస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చెయ్యి దేన్ని సూచిస్తుందంటే, దేవుని యొక్క చెయ్యి ఆయన యొక్క ప్రణాళికను, ఆయన నడిపించే విధానంను చూపిస్తుంది. ద పాయింట్ ఈజ్, అనేక సార్లు మనము మన జీవితాలకు చాలా విషయాలు జరగలేదని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ జరగలేనందుకు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఆమేన్. ఎందుకంటే జరిగి ఉంటే ఏమై ఉండదు నాకు తెలియదు.
పాయింట్ ఇస్ మెనీ ప్రేయర్స్ హ్యావ్ నాట్ బీన్ ఆన్సర్డ్. అది ఎందుకు ఆన్సర్ చేయబడలేదంటే అది నీ మంచికే ఆన్సర్ చేయబడలేదు. అంటే దేవుని యొక్క చెయ్యి అక్కడ కనబడలేదు కనుక అక్కడ దేవుని యొక్క క్రియలు జరగలేదు. ఈ యొక్క మాట మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క చేతికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, పేతురు ఒక నిజమైనటువంటి విట్నెస్గా, ఒక నిజమైనటువంటి సాక్షిగా, దేవుని యొక్క చేతికి సాక్షిగా పేతురు అక్కడ నిలబడడం మనం చూస్తున్నాము. ఎక్కడ చూస్తున్నామండి ఇది అంటే, దేవుని యొక్క చెయ్యి పేతురును ఆ యొక్క మునిగిపోతున్నటువంటి సమయంలో దేవుని యొక్క చెయ్యే పేతురును కాపాడింది. ఇంకా పేతురు కన్నా శ్రేష్టమైనటువంటి వాడు ఎవడుంటాడు? పేతురు తన చేతితో ఒక చెవిని నరికేస్తే దేవుడు తన చేతితో అదే చెవిని అతికించాడు. ఇంకా పేతురు కన్నా శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని మనం ఎక్కడ పొందగలము అంటే, ఇదే పేతురు 5 రొట్టెలు 2 చేపలను ఒక చిన్న పిల్లవాడు ఆ యొక్క క్యారేజ్ బాక్స్ తీసుకుని వస్తే తను తినడానికి, ఇదే పేతురు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచేటటువంటి చేతిని ఆయన చూశాడు. ఇంకా దీనికన్నా బలమైనటువంటి సాక్ష్యం ఏమి కావాలి? పేతురు అందుకే ఆయన తెలియకుండా రాయట్లేదు, పేతురు ఏదో అజ్ఞానంలో రాయట్లేదు, పేతురు దాన్ని విట్నెస్ చేయకుండా రాయట్లేదు. కానీ పేతురు ఎలా రాస్తున్నాడంటే దాన్ని అనుభవించి రాస్తున్నాడు. పేతురు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. దేవుని యొక్క చెయ్యి. ఈ ఉదయకాలమున నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది దేవుని యొక్క చేతిని అనుభవించారు. ఏ చెయ్యి అయితే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిందో, ఏ చెయ్యి అయితే ఆ యొక్క యోర్దాను నదిని ఆపివేసిందో, ఏ చెయ్యి అయితే బలహీనులను లేవనెత్తిందో, ఏ చెయ్యి అయితే మునిగిపోతున్నటువంటి వారిని ఆ యొక్క బలమైనటువంటి వ్యక్తిగా మార్చిందో, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చెయ్యి దేవుని యొక్క ప్రణాళికను సూచిస్తుంది. రెండవది ఏంటంటే దేవుని చెయ్యి దేవుని యొక్క నిబంధనను సూచిస్తుంది. దేవుని యొక్క నిబంధనను సూచిస్తుంది. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క చెయ్యి ఎల్లప్పుడూ అందిస్తూనే ఉండింది. దేవుని యొక్క చెయ్యి ఎల్లప్పుడూ అందిస్తూనే ఉండింది. ఆహారాన్ని ఇస్తానే ఉండింది, నీరుని ఇస్తానే ఉండింది. అంటే దేవుని యొక్క చెయ్యి ఇశ్రాయేలుకి నీరు లేనప్పుడు ఆ యొక్క బండ నుండి ఆ యొక్క నీరును రప్పించింది. దేవుని యొక్క చెయ్యి ఆహారము లేనప్పుడు ఆకాశము నుండి ఆ యొక్క ఆహారమును రప్పించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చెయ్యి దేన్ని సూచిస్తుందంటే నిబంధనను సూచిస్తుంది. దేవుడు పోషించేవాడు, ఆయన నిన్ను విడిచేవాడు కాడు, ఆయన ఎడబాయేవాడు కాడు, ఆయన నీతో నడిచేవాడు. ద హ్యాండ్ ఆఫ్ God walks with you. దేవుని యొక్క చెయ్యి నిబంధనను సూచిస్తుంది. దేవుని యొక్క చెయ్యి నిబంధనను సూచిస్తుంది. మూడవది మనం చూస్తూ ఉంటాము, దేవుని యొక్క చెయ్యి ఆయన రక్షణను సూచిస్తుంది. దేవుని యొక్క చెయ్యి ఆయన యొక్క రక్షణను సూచిస్తుంది. ఈ యొక్క రక్షణ మనకి ఎక్కడ కనబడతా ఉంటుందంటే, ఇందాక మనం చూసాము పేతురు గురించి ఆ యొక్క స్టోరీ చెప్పిన ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో కనబడతా ఉంటుంది. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను. దేని మీద నడిచాడండి? ఏమంటే నేల మీద ఏదైనా ఉంటుందా? ఏదో ఉండదు. నేల మీద నడవడం అసాధ్యము. కానీ ఇక్కడ దేవుడు రమ్మనగానే పేతురు యొక్క విశ్వాసం ఎంతగా బలపరచబడిందంటే, దేవుడు రమ్మనగానే పేతురు నేల మీద నడిచాడు. కానీ ఇదే మాట చూద్దాం మనము 30వ వచనము. కానీ గాలిని చూచి భయపడి, ఏమంటే గాలిని ఎవరైనా చూడగలరా? ఇక్కడ గాలిని చూచి అంటే ఏంటో తెలుసా? గాలి తన నరాలను తాకింది. అంటే అంత భయంకరమైనటువంటి గాలి. ఆ యొక్క గాలిని చూచి, ఇది మామూలు గాలి కాదు, ఇప్పుడు మనకి ఏసీ నుండి వస్తున్నటువంటి గాలి కాదు. ఈ యొక్క గాలి ఎలాంటిదంటే అది నెట్టివేసే గాలి. ఆ యొక్క గర్జించు సింహము మృంగుటకు వచ్చే గాలి అది. అంటే నీ యొక్క విశ్వాసాన్ని తొట్టిల్లించే గాలి. ఈ యొక్క గాలి ఏ గాలి అంటే నీ యొక్క పరిస్థితిని అతలాకుతలం చేసేటువంటి గాలి. ఇది ఏ గాలి అంటే నీ యొక్క కుటుంబస్తులు నీ మాట విననటువంటి గాలి. ఈ యొక్క గాలి ఏ గాలి అంటే నీ పిల్లలు నీ మాట వినకుండా నిన్ను నెట్టివేసే గాలి. ఆ గాలిని చూడగా భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. అప్పుడు కనబడినటువంటి చెయ్యి, హల్లెలూయా, రక్షించే చెయ్యి. అంటే పేతురు ఇంకా మునగలేదు.
పూర్తిగా మునగలేదు. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. పేతురు ఇంకా పూర్తిగా మునగలేదు, కానీ తన యొక్క మునిగే ప్రాంతము యేసుక్రీస్తుకు సమీపంలోనే ఉంది. అంటే నీవు మునిగిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు దేవునికి సమీపస్తుడిగా ఉన్నావా, లేకపోతే దూరంగా ఉన్నావా? వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు మనం దేవునికి దూరంగా ఉంటాం, దేవా నేను మునిగిపోతున్నాను అంటాం. కానీ మీకు విషయం చెప్పడానికి వచ్చాను, నిన్ను రక్షించే చెయ్యే నా దేవుని యొక్క చెయ్య. హల్లెలూయా. 31వ వచనం చూద్దాం మనము. వెంటనే యేసు చెయ్యి చాపి, ఏం చెప్పాడండి? చెయ్యి చాపి. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పగా, వారు దోణి ఎక్కి గాలి అణిగెను. హల్లెలూయా. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నేను నీకు ఏం చెప్పడానికి వచ్చానంటే, అపవాది ఒక అబద్ధికుడు. నీకు సహాయము రాదు అని చెప్పే అబద్ధికుడు, నీ వల్ల కాదు అని చెప్పే అబద్ధికుడు, నీకు దట్స్ నాట్ దేర్ ఇన్సైడ్ యూ అని చెప్పే అబద్ధికుడు, ఎల్లప్పుడూ నేను కించపరచడానికి వచ్చేటువంటి అబద్ధికుడు. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి విషయం ఏంటంటే అపవాది గురించి కాదు, కానీ పేతురు అనుకున్నా ఉండుంటాడు, నేను మునిగిపోతున్నా, సరే దేవుని యొక్క చేయి కాపాడింది. నేను క్రిందకు వెళ్తున్నా, సరే దేవుని యొక్క చేయి కాపాడింది. నేను నా యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, సరే దేవుని యొక్క చేయి కాపాడింది. ఇక్కడ పేతురు ఏ యాంగిల్ నుండి చూస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకుందాం మనము. నేను నా యొక్క అప్పుల భారంలో ఉన్నా సరే ఆ యొక్క చెయ్యి, దేవుని యొక్క చేయి కాపాడింది. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క చెయ్యి నన్ను కాపాడింది. ఈ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క గాలి నా యొక్క జీవితాన్ని కదిపేసినటువంటి గాలి. కానీ దట్స్ నాట్ ద ఫస్ట్ టైం దట్ పీటర్ was facing some problems. పేతురు మొట్టమొదటిసారి కాదు, అది దేవుని యొక్క సమీపంలోనే ఉండి ఎదుర్కొంటున్నటువంటి విషయాలు. దట్స్ నాట్ ద ఫస్ట్ టైం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పేతురు దేవుని యొక్క చేతి క్రింద, దట్స్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఏమని చెప్తున్నాడంటే, మీరు దీన మనసులు ఎక్కడ? చేతి క్రింద. హల్లెలూయా. అంటే ఆ మాట రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట అంటే, పేతురు ఇంకొక సంఘానికి రాస్తున్నాడు. ఏ సంఘానికి అంటే, ఆ సంఘము బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ సంఘం మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉంది, ఆ సంఘము చిట్లుపోయేటువంటి పరిస్థితిలో ఉంది, ఆ సంఘము ఇంకా మూసివేసేటువంటి పరిస్థితులు ఉంది. ఆ సమయంలో రాస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలీదు. నువ్వు మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నావేమో, లేకపోతే చిరిగిపోయేటువంటి పరిస్థితి, చెదిరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావేమో, లేకపోతే అప్పుల భారం భయంకరంగా పెరిగిపోయిందండి, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేటువంటి పరిస్థితులు ఉన్నావేమో. ఐ డోంట్ నో వాట్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, బట్ ద ఆన్సర్ ఐ యామ్ అబౌట్ టు టెల్ యూ ఈజ్ ద సేమ్ ఆన్సర్ దట్ పీటర్ గేవ్ టు దట్ చర్చ్. పేతురు ఆ సంఘంలో, శ్రమల్లో ఉండేటువంటి ఆ సంఘానికి ఏ మాట అయితే పేతురు ఇచ్చాడో అదే మాట ఈ ఉదయకాలము నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్ళకముందు ఒక్కసారి గుర్తు చేసుకుందాము. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఏం చేయాలండి? అదే మనకు నచ్చదు కదా. పాస్టర్ గారు, నేను ఎందుకు తగ్గించుకోవాలి? నాకేం తక్కువ? నేనే చదువు లేదా, విద్య లేదా, స్కిల్ లేదా, నాకు సంపద లేదా, నాకు పేరు ప్రఖ్యాతులు లేవా, నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను కదా, నేను ఎందుకు తగ్గించుకోవాలి? వెల్, యు గోయింగ్ టు సీ ఎందుకు తగ్గించుకోవాలో మనకు అర్థమవుతుంది. మనము ఇప్పుడు 7వ వచనం నుండి ప్రారంభిద్దాము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీ గురించి చింతించుచున్నాడు, ఆయన మీ గురించి పట్టించుకుంటున్నాడు కనుక, ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును, అంటే మీ భారం మొత్తాన్ని ఆయన మీదకి వేయండి అంటున్నాం. వెరీ గుడ్. దిస్ ఇస్ ద ఫేవరెట్ సెంటెన్స్ చాలామందికి. ఆయన నా చింతంతా మోస్తాడండి, ఆయన చింతంతా మోస్తాడండి, నా గురించి పట్టించుకుంటాడండి. ఫెంటాస్టిక్ వర్డ్ అండి, అద్భుతమైన వాగ్దానము, ఎక్సలెంట్. కానీ అది ప్రారంభమైంది 7వ వచనంలో కాదు.
ఉదాహరణకి ద లాస్ట్ క్రిస్మస్ సీజన్ వాజ్ అ వెరీ హెక్టిక్ క్రిస్మస్ సీజన్ ఫర్ మీ. ఎందుకంటే ఒకవైపు వ్యాపారము, ఒకవైపు సంఘము, ఒకవైపు నా వ్యక్తిగత జీవితము అన్నీ కూడా మిక్స్ మ్యాచ్ అవన్నీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇది విన్న వెంటనే పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఏం టెక్స్ట్ మెసేజ్ పెట్టిన అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన అవసరం లేదు. ఐఎమ్ గుడ్. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ యూ, జస్ట్ మిస్ అవ్వద్దు, ఈ విషయం మిస్ అవ్వద్దు. ఏంటో తెలిసింది, నేను ఆ సీజన్లో ఉన్నప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, అసలు ఇది అవుతుందా, ఇది నా వల్ల అవుతుందా, ఇది సాధ్యమా, క్యాన్ ఐ గో త్రూ దిస్ సీజన్, నాలో అంత సత్తా ఉందా, నాలో అంత సామర్థ్యత ఉందా, నాలో అంత కేపబిలిటీ ఉందా, నేను అంత సమర్థున్నా అనేటువంటి ఆలోచన ద్వారా వెళ్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు తీసుకెళ్ళాడు, చాలా విషయాలు తీసుకెళ్ళాడు. బట్ ద పాయింట్ ఇస్, ఆ విషయాలన్నీ అయినా సరే 2025 వాజ్ ద బెస్ట్ ఇయర్ దట్ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ ఎవర్ హ్యాడ్ టిల్ నౌ. హల్లెలూయా. ద బెస్ట్ టర్న్ అవుట్, ద బెస్ట్ ప్రోగ్రామ్స్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను, నేను యాంగ్షియస్గా ఫీల్ అయినాను, నేను చింతిస్తూ ఉన్నాను. కానీ ఆ చింత యావత్తును మీరు ఇక్కడ గమనించాలి విషయం, ఎవరు చింతిస్తున్నారు? నేను. ఏం చెప్తున్నాను పాస్టర్ గారు, దేవుడు అదే మాట చెప్తా ఉంటున్నాడు. ఆ యొక్క చింత యావత్తును ఆయన మీద వేయమంటున్నాడు. 8వ వచనానికి వెళ్తాం వెంటనే, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని. పాస్టర్ గారు, నా జీవితంలో కూడా అలాగే అయిందండి. నేను కష్టాల నుండి వెళ్ళాను, శ్రమల్లో నుండి వెళ్ళాను, అపవాది చాలా శోధించాడు. అయినో ఈ మధ్యన శోధనలు అంటే ఎలా ఉంటాయో తెలుసా, రియల్ టైం శోధనలు యవనస్తులకి ప్రత్యేకంగా. పాస్టర్ గారు, నా ఫోన్ ఛార్జ్ అవ్వట్లేదండి, అదో శోధన. చాలా శ్రమ పాస్టర్ గారు, చాలా శ్రమ అండి. ఫోన్స్ వస్తూనే ఉంటున్నాయి పాస్టర్ గారు, అసలు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటున్నారు పాస్టర్ గారు. శ్రమలండి. ఓ పాస్టర్ గారు, నా శ్రమలు మీకు అర్థం కావట్లేదండి, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకుండా ఉండలేకపోతాను పాస్టర్ గారు. ఖాళీ ఎప్పుడు దొరుకుతుందా అప్పుడు నా చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పాస్టర్ గారు, నా అదుపులో ఉండట్లేదు, ఆటోమేటిక్. చాలా శోధనలండి మీకు. ప్రైజ్ గాడ్. సరిపోవట్లేదండి, బ్యాటరీ సరిపోవట్లేదు పాస్టర్ గారు. ఉదయాన్నే 100% ఉంటుంది, స్నానంకి వెళ్ళి వచ్చేసరికి 50% తగ్గిపోతుంది పాస్టర్ గారు. శోధన, శ్రమ. అలాంటి దిక్కుమాల శ్రమల గురించి మాట్లాడట్లేదు, అది శ్రమ కాదండి. పాస్టర్ గారు, ఉద్యోగంలో నాకు మా బాస్ మెచ్చుకోవట్లేదండి, ఎంత ఏం చేసినా మెచ్చుకోవట్లేదండి. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, సోది చెప్పడం మాని పని చేయడం ప్రారంభించాలి, అప్పుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ ఇస్, గర్జించు సింహము వలె వస్తున్నాడు, గర్జించు సింహం వలె వస్తున్నాడు. కానీ ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఈ యొక్క చింత మనల్ని మింగివేస్తుంది. అపవాది మనపైన ఎక్కడైనా దాడి చేయగలడంటే మన ఆలోచనలపైన దాడి చేయగలడు. ఆ యొక్క చింత మన నుండి పోవాలంటే మనం ఏం చేయాలి? 5వ వచనంకి మనం ప్రారంభించాలి. 5వ వచనంలో ప్రారంభమవుతుంది ఇదంతాను. మనకి అర్థం చేసుకుందాము. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల, అది అర్థమైతే నా ప్రసంగం అయిపోయింది. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసులై, దీన మనసులను వస్త్రమును ధరించుకునుడి. ధరించుకునుడి అనే మాట ఏంటో తెలుసా? ధరించుకునుడి అంటే ఏదో బట్టలు వేసుకుంటున్నట్టు వేసుకోవడం కాదండి. ధరించుకోవడం అంటే యాక్చువల్గా ఇక్కడ గ్రీక్లో రాయబడినటువంటి పదం ఏంటంటే గట్టిగా కట్టుకోమంటున్నాడు. ఏమంటున్నాడండి? గట్టిగా, టైట్గా కట్టుదాన్ని. దీన మనసుని నీవు కట్టాలి గట్టిగా. ఎందుకు? ధరించుకుంటే ఊడిపోద్ది. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, ఈ యొక్క ధరించుకో అనగా గట్టిగా కట్టుకో. ఈ యొక్క మాట యాక్చువల్గా నాకు గట్టిగా కట్టుకో అంటే నాకు వెంటనే ఒక సీన్ గుర్తొస్తుంది. ఎప్పుడు ఏంటంటే, యేసు ప్రభువు తన యొక్క శిష్యుల దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క టవల్ని తీసుకొని ఆయన నడుముకు గట్టిగా కట్టుకుంటాడట. ఎందుకో తెలుసా? అప్పటి వరకు రాజుగా ఉన్నాడు, ఆయన వెంటనే దీనుడిగా మారాడు. హల్లెలూయా. దీనుడిగా మారటం అంటే అది నువ్వు గట్టిగా కట్టుకోవాల్సినటువంటిది. అంటే మనం దీన మనసులై ఉండాలి. ఇప్పుడు 6వ వచనం చూద్దాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును
హెచ్చించినట్లు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు హెచ్చిస్తాడు? ఎప్పుడా తగిన సమయం. ఫెంటాస్టిక్. దేవుడు నన్ను హెచ్చిస్తాడు ఎప్పుడు? తగిన సమయం ఉంది. ఆ తగిన సమయం ఎప్పుడు? చూడండి, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై. ఈ యొక్క సంఘానికి రాస్తున్నాడు, గ్రీక్ భాషలో రాస్తున్నాడు, కొయినే అనేటువంటి సంఘానికి ఏమైనా రాస్తున్నాడంటే, నీవు ఆ యొక్క భారము నువ్వెందుకు మోస్తున్నావు? ఆ భారం నువ్వు మోయకూడదు. కానీ నువ్వు మోయకూడదంటే ఏమవ్వాలంటే నీ యొక్క మనసును దీనంగా మార్చుకోవాలి. అంటే పాస్టర్ గారు ఏంటి దీనంగా మార్చుకోవడం అంటే ఏంటి? ఏమి లేనటువంటి వాడుగా ఉండడమా? నో 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 నో, డోంట్ గెట్ మీ రాంగ్. ఈ యొక్క కోయినైనటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఈ యొక్క 7, 6 ఈ వచనాలు 2 వేరు వచనాలు కాదు. యాక్చువల్గా గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే 2 కలిపి ఉండేటువంటి వచనాలు. అంటే ఇది ఈజ్ ద కండిషన్ ఫర్ అన్ అవుట్పుట్. నీకు ఒక అవుట్పుట్ కావాలంటే అక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు. ఈ యొక్క మాట సండే స్కూల్ పిల్లలకు చెప్తే అర్థం కాదు. ఇదే మాట చిన్నపిల్లలకి చెప్తే అర్థం కాదు. దీని మనసులో ఉండండిరా, అరే నేను చెప్పిన మాట వినండి, నువ్వేనా మాకు చెప్పేది, వెళ్ళిపో అవతలగా అంటారు. కానీ ఎవరికి అర్థమవుతుందో తెలుసా? పేతురులాగా ఎదురు దాడిని అనుభవించినటువంటి వాడు. ఎవరికి అర్థమవుతుంది ఈ మాట అంటే, ఎవరైతే తన యొక్క గతములో ఆ యొక్క చేదును అనుభవించారో వారికి అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది ఈ మాట అంటే, ఎవరి పిల్లలైతే వారిని వదిలేసి దూరంగా పారిపోయారో ఆ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది ఈ మాట అంటే, ఏ పిల్లలకైతే వారి యొక్క తల్లిదండ్రులు వారిపైన పిల్లలపైన ప్రేమ చూపించకుండా దూరంగా విడిచిపెట్టారో ఆ పిల్లలకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది ఈ యొక్క మాట అంటే, ఎవరికైతే వారి యొక్క ఒక దాడి పైన తర్వాత ఇంకొక దాడి, ఒక దాడి తర్వాత ఇంకొక దాడి వారి జీవితం పట్ల పడుతూనే ఉందో వారికి అర్థమవుతూ ఉంటుంది. ఏంటి ఒక మాట? అంటే ఇక్కడ యాక్చువల్గా పేతురు ఏమంటున్నాడంటే, నీ యొక్క చింత యావత్తును నీవు ఆయన మీద వెయ్యాలంటే 6వ వచనం పెట్టండి. దేవుడు తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేడి. ఎవరికి అర్థమవుతుంది ఈ మాట అంటే, ఎవరైతే వారి యొక్క అహమును పెట్టారో. ఇక్కడ ఏమంటున్నాడు పేతురు అంటే, నీవు ఈ యొక్క గర్వము కలిగి ఉంటే నీవు ఎదగవు. దాని అర్థం ఏంటంటే, నీవు గర్వము కలిగి ఉంటే ఆ చింత నీలోనే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క అహము నువ్వు కలిగి ఉంటే ఆ యొక్క చింత నీలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క అహము నీలో బరువును క్రియేట్ చేస్తుంది. ఆ యొక్క అహము, ఆ యొక్క గర్వము నీ యొక్క బరువును నీలో బరువును పెంచి నిన్ను నేల మట్టుకే చేస్తుంది. మరి చింత పోవాలంటే మొట్టమొదటిగా నీవు దీన మనసు అయి ఉండాలి. దీన మనసు అవ్వడం అంటే నీలో ఉండేటువంటి గర్వాన్ని తీసేయాలి. ఆ చిన్నపిల్లడికి ఎందుకు అర్థం కాదంటే, ఆ చిన్న అమ్మాయికి ఎందుకు అర్థం కాదంటే, ఇంకా ఎదురుదాడి పడలేదు కదా, మోసం అంటే తెలియదు కదా. అందుకే ఎగురుతూ ఉంటాడు. దేంతో ఎగురుతూ ఉంటాడు? అంతా నాకు తెలుసు. నువ్వేంటి చెప్పేది? నాకు అంతా తెలుసు. నువ్వెవరు నాకు చెప్పేది? నాకు అంతా తెలుసు. ఎదిగే కొద్దే నాకు అర్థమైంది నాకు అంతా తెలియదని. ద పాయింట్ ఇస్, వెన్ వీఆర్ ఫుల్ ఆఫ్ ప్రైడ్, మనం గర్వముతో ఉంటే మనము బరువుగానే ఉంటాము. బరువుగా ఉంటే ఆ యొక్క చింత నీలోనే మిగిలిపోతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ హ్యూజ్ పాయింట్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక స్త్రీ హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ గారు చూపించుకోవడానికి. ఆ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్తే ఈ యొక్క స్త్రీ అంటుంది, డాక్టర్ గారు నాకు మోకాలు నొప్పండి, నాకు నడుము నొప్పండి, ఈ మోకాలు నొప్పి ఈ నడుము నొప్పి పోవట్లేదు డాక్టర్ గారు, ఏం చేసినా పోవట్లేదు, నాకు గత 15 సంవత్సరాలుగా ఉంది, 15 సంవత్సరాల నుంచి బాధపడతానని ఈ మోకాలు నొప్పి అంటే ఆ డాక్టర్ అన్నాడు, అమ్మా నువ్వు నాకు గత 5 సంవత్సరాలుగా వస్తున్నావు, 5 సంవత్సరాల నుండి నేను నీకు చెప్పే మాట ఒకటే. ఏంటా మాట అంటే, బరువు తగ్గమ్మా అని చెప్తున్నాను. బరువు తగ్గని చెప్తున్నాను.
కానీ నువ్వు ఏ రోజు బరువు తగ్గలేదు. బరువు తగ్గడం మానేసి ఇంకా 10 కేజీలు పెరిగిపోయావమ్మా. పాస్టర్ గారు, డాక్టర్ గారు, నాకు పెరిగిపోతుందండి నొప్పి. డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఇంక ఇదే నీకు లాస్ట్ టైం నేను చూసేది, మళ్ళీ నా దగ్గర రావద్దు, నువ్వు బరువు తగ్గితేనే రా, లేకపోతే ఇచ్చిన మందులు ఏవి పని చేయమన్నాడు. ఇంకా ఆమె దృఢంగా నిశ్చయించుకుంది ఆ రోజు నేను బరువు తగ్గాలని. ఆ రోజు నుండి కష్టపడింది ఆమె. ఆ రోజు నుండి ఫుడ్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు నుండి స్వీట్స్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. సంవత్సరం తిరగగానే 15 కేజీలు ఆమె తగ్గింది. సంవత్సరంలో 15 కేజీలు తగ్గింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు, నొప్పి ఏం లేదండి, నడు నొప్పి లేదు, మోకాలు నొప్పి లేదు, ఏ నొప్పులు లేవండి, కీళ్ళ నొప్పులు లేవంటే డాక్టర్ ఏమన్నాడో తెలుసా? అమ్మ ఎప్పుడు తగ్గింది నీకు అంటే ఆమె చెప్పింది, డాక్టర్ గారు బరువు తగ్గే కొద్దీ నొప్పి తగ్గిందంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీ గర్వము తగ్గే కొద్దీ, నీ అహము తగ్గే కొద్దీ నీ బరువు తగ్గుతుంది. ఆమె చెప్పినటువంటి మాట చాలా చాలా ముట్టింది నన్ను. ఏమని చెప్పిందంటే, డాక్టర్ గారు అప్పటి వరకు మీరేంట్లే, మీకేం తెలుసులే బరువు గురించి, మీరెందుకు బరువు గురించి చెప్తున్నారు నాకు అని చెప్పి అనుకున్నాను డాక్టర్ గారు. కానీ మొన్న మీరు చాలా గట్టిగా చెప్పేసరికి, మళ్ళీ నా దగ్గర రావద్దు అని చెప్పేసరికి నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ బాధ నుండి నాకు నా యొక్క అహాన్ని నేను ప్రక్కన పెట్టి మీ మాట విన్నాను. బరువుతో పాటు నొప్పిపోయింది. అనేక మంది వారి యొక్క జీవితాల్లో నొప్పితో బాధపడుతున్నారు. అనేక మంది మన యొక్క జీవితాల్లో మనం నొప్పితో బాధపడుతున్నాము. కుటుంబ కలహాలు అనేటువంటి నొప్పి, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి నొప్పి, ఎదుగుదల లేదు అనేటువంటి నొప్పి, శ్రమలు ఎల్లప్పుడూ నా చుట్టే తిరుగుతున్నాయనేటువంటి నొప్పి, మోసం తర్వాత మోసం అనేటువంటి నొప్పి, నేను నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు అనేటువంటి నొప్పి, నేను మిత్రులు అనుకున్నటువంటి వారే నన్ను దూషించారు అనేటువంటి నొప్పి. పేతురు ఆ రోజు ఆ యొక్క కోని అయినటువంటి సంఘానికి ఏ మాట అయితే చెప్పాడో, నేను ఈ ఉదయాన్ని కూడా ఆ నొప్పి గలటువంటి వారికి ఇదే మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ యొక్క మనసును నీవు దీనుడువై, అప్పుడు ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తం కిందకు రావాలి. అహంతో వస్తే పని చేయదు, గర్వంతో వస్తే పని చేయదు, నాకే అంతా తెలుసు అని వస్తే పని చేయదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క కండిషన్ని నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఈ యొక్క కండిషన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావు, కాబట్టి ఎవరైనా అడగండి, ఇఫ్ దెర్ ఇస్ అ బోన్ డాక్టర్ ఓవర్ హియర్ ఇన్ ద హౌస్, ఎవరైనా ఉన్నారా బోన్ డాక్టర్? యా, దెర్ ఇస్ అ బోన్ డాక్టర్. వారిని అడగండి. బరువు తగ్గితే ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. ఈరోజు మనము ఏ బరువును మోస్తున్నాము? అది ఏ బరువు అంటే అహము అనేటువంటి బరువు, గర్వము అనేటువంటి బరువు. అందుకే పేతురు ముందు కండిషన్ రాశాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు నీ చింతంతా కూడా ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు నీ యొక్క బలము నీకు తిరిగి వస్తుంది. నీ గర్వము నీ బలము కాదు, నీ అహము నీ బలము కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలి అనేటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందో తెలుసా? నీ యొక్క దీన స్థితిలో ఉంది. నీ యొక్క ఎదుగుదల నీకు ఎలా రావాలి అర్థం కావట్లేదు. పాస్టర్ గారు, ఈ యొక్క చింతంతా కూడా ఎలా పోవాలో అర్థం కావట్లేదు అంటే, ద సొల్యూషన్ ఇస్ దేర్ వెన్ యు రిమూవ్ ద ప్రైడ్. ఈ ప్రైడ్ అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, ఈ యొక్క మధ్యలో ఉండేటువంటిది ఏంటి? ఐ. ఇందాక నేను చెప్పింది కూడా అదే. నాలో ఆ సామర్థ్యత ఉందో లేదో నాకు తెలీదు, నాలో ఆ తగిన బలం ఉందో లేదో తెలీదు, నేను ఆ తగిన సామర్థ్యునా అనేటువంటి అనుమానం నాకు ఉండింది. నేను ఎప్పుడైతే నేనును తీసి, దేవా నేను కాదు అది నీవే అని ఎప్పుడైతే మార్చానో, యు నో వాట్, ద బెస్ట్ అవుట్పుట్ కేమ్ ఇన్ ద ఇయర్ 2025. అనేక మంది యవనస్తులు శ్రమ పడుతున్నారు, దీంతోనే బాధపడుతున్నారు. ఏంటది అంటే అహము, గర్వము,
నాకు తెలుసు, నాకు మించిన వాడు ఎవడు లేడు. విషయం ఏంటంటే ఇక్కడ నువ్వు మార్చాల్సినటువంటి భాష ఏంటంటే, నేను తగిన వాడినా, నాకు కావలసినటువంటి సామర్థ్యత ఉందా అనేటువంటి భాష నుండి నువ్వేం చేయాలంటే, దేవా నీవు సామర్థ్యుడువు, నీవు కలుగజేస్తావు, నీవునైనా తగిన వాడవు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఆ యొక్క అహముతో నింపివేస్తున్నావో అప్పుడు నీవు ఆ యొక్క బరువును ఇంకా కలిగి ఉంటున్నావు. ఈ ఉదయకాలం దేవుడు ఎవరితో మాట్లాడమంటున్నాడో తెలియదు ఈ మాట, కానీ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకుంటే నీవు హెచ్చింపబడతావు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట కూడా అదే, తమను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అనేకసార్లు మనము ఇక్కడ ఉంటూ నాకు బెస్ట్ సీట్ కావాలి, నాకు అన్నిటికన్నా బెస్ట్ ప్లేస్ కావాలి, నాకు బెస్ట్ పొజిషన్ కావాలి, అందరి దృష్టిలో పడేటువంటి స్థానం నాకు కావాలని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, అలా ఉండొద్దు, నిన్ను నీవు తగ్గించుకో, తగిన సమయమందు. అందరూ చెప్పండి, తగిన సమయమందు. ఆ తగిన సమయమందు, ఆ తగిన సమయం వచ్చే వరకు నీవు దీన మనసు కలిగి ఉండాలి. ఆ తగిన సమయం వచ్చినంత పేతురుకి అర్థమైనటువంటి విషయం అదే. పేతురు ఎందుకు ఇలా రాయగలిగాడు అని చెప్పి నేను చాలాసేపు ఆలోచించాను. ఈ మెసేజ్ నేను ప్రిపేర్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి మెసేజ్ని నేను మళ్ళా విడమర్చి దాని నుండి ఒక చిన్న మొక్క అన్నమాట ఇది. ఆ మొక్క మీద కూర్చొని ఈ మొదటి పేతురు 5వ అధ్యాయం మీద ధ్యానిస్తున్నప్పుడు దేవుడు దీన్ని విప్పాడు. నా భార్య అంటుంది, ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతావు ఈ ఆదివారం వర్తమానం? ఎప్పుడు మొదలుపెట్టాను తెలిసి ఈ వర్తమానం? మంగళవారం మొదలుపెట్టాను. సోమవారం సాయంత్రం మొదలుపెట్టాను. ఆదివారం అయిన వెంటనే సోమవారం సాయంత్రం మొదలుపెట్టినటువంటి వర్తమానం. ఎందుకు అంతసేపు పట్టిందంటే, పేతురుకి 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది. 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఎందుకో తెలుసా? పేతురు అహంతో నింపబడి ఉన్నాడు. అందుకే ఒక సన్నివేశంలో దేవుడు శిష్యులతో కూర్చుని ఉన్నాడు. ఆ యొక్క ప్రభు బల్ల దగ్గర, ఆహారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు పేతురుతో అంటాడు, శిష్యులతో అంటాడు, మీరందరూ కూడా చెల్లా చెదరైపోతారు, మీరందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు నా నుండి అంటే, వెంటనే పేతురు అంటాడు, నేను కాదంటాడు. చూద్దాం ఆ మాట, మార్క్స్ వార్తలో ఉంటుంది 14:29. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను, చూసారా ఎవరున్నారు అక్కడ, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో. పేతురహం, అందరూ అభ్యంతరపడతారు, నేను మాత్రం అలా ఉండను, నేను వేరు అంటే. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? 30వ వచనంలో యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కుయ్యక మునుపే నీవు నన్ను ఎరగనని 3 మార్లు చెప్పుదువని. ఏమైంది? అదే జరిగింది. పేతురు కోపం చెల్లిపోతాడు, చేయను. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, యాక్చువల్గా నాకు ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది. అపవాది ఎలా వస్తాడంటే, గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదాం వస్తాడు. ఏసీ అక్కడ హెచ్చరించాడు, ఆల్రెడీ హెచ్చరించాడు. ఏమని? నువ్వు నన్ను 3 సార్లు తృణీకరిస్తావని. అప్పుడైనా ఈయన జాగ్రత్త పడాలా? అప్పుడైనా యేసు ప్రభు దేవుడే స్వయంగా మాట్లాడినప్పుడు ఈయన జాగ్రత్త పడకుండా అడ్డం వచ్చింది ఏంటో తెలుసా? ఈయన అహం. అందుకు ఆయన 5వ వచనంలో ఇలా రాస్తున్నాడు. 5వ వచనంలో ఏమని రాస్తున్నాడు? చిన్నలారా, మీరు పెద్దలకు, మీరందరూ ఎదుటి దీన మనసులై వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, నాకు దేవుని యొక్క ఉగ్రతొద్దు అంటే అహాని ప్రక్కన పెట్టాలి. హల్లెలూయా.
చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు. ఇట్ టుక్ 10 years ఫర్ పీటర్. నీకెంతకాలం పడుతుందో నాకు తెలియదు, బట్ ఇట్స్ గోనా హ్యాపెన్. ఇట్స్ గోనా హ్యాపెన్. ఇట్స్ గోనా హ్యాపెన్. ఈ సీజన్లో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ టు స్టార్ట్ యువర్ 2026. 2026 సంవత్సరం ఈ మాట కన్నా శ్రేష్టమైనటువంటి మాట ఉండదు. 2026 సంవత్సరం ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలంటే నీ మనసును నువ్వు మార్చుకోవాలి. నీ మనసును నువ్వు దేనితో అలంకరిస్తావంటే దీనత్వంతో అలంకరించాలి. దీనత్వంతో అలంకరించాలి. దీనత్వంతో అలంకరించాలి. పేతురుతో అంటున్నాడు, నీవు రా అన్నాడు, వచ్చాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూచాడో పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. మునిగిపోవడం ప్రారంభించినప్పుడు దేవుడు అక్కడ విడిచిపెట్టలేదు, కానీ దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను కాపాడుతానన్నాడు. అదే మాట పేతురుతో ఆ మాట చెప్పిన తర్వాత నేను నీకోసం ప్రార్థన చేస్తానన్నాడు. ఎప్పుడు నువ్వు 3 మార్లను తృణీకరిస్తావు అనగానే పేతురు అంటాడు, లేదు నేను తృణీకరించానంటే నీకోసం ప్రార్థిస్తానంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? పైన ఉండేటువంటి నీ యొక్క విశ్వాసము కదిలింపబడుతుందేమో, కానీ దాని క్రిందన ఉండేటువంటి పునాది అయినటువంటి యేసు క్రీస్తు యొక్క విశ్వాసము ఎన్నటికీ కదిలింపబడదు. హల్లెలూయా. నీ పునాది అయినటువంటి యేసు క్రీస్తు, హీ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఫెయిత్. ఆయన బండ అనేటువంటి మాటను చూస్తున్నాం మనము. ఆయన బండ, హీ ఈస్ ద సాలిడ్ ఫౌండేషన్ దట్ వి నీడ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ శ్రమలో నుండి వెళ్తున్నావు? అందుకే పేతురు రాస్తున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. తగిన సమయమందు హెచ్చించినట్లు. మీకు విషయం తెలుసా? మళ్ళీ సైన్స్ స్టూడెంట్స్కి దర్స్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. మనం బయట కనబడేటువంటి ఆ యొక్క ఫలాల్ని మనము కానీ కత్తిరిస్తే, మనం ప్లక్ చేస్తే, తెంపేస్తే లోపల వేర్లు ఉంటాయి కదా, ఆ వేరులు ఉన్నంత వరకు ఆ ఫలం వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వేర్లు కట్ చేస్తామో ఫలము ఎన్నటికీ కనబడదు. ఏంటి వేర్లు ఈ ఫలం అంటే, నీ యొక్క చింత నీ ఫలము. దేని ఫలము? నీ గర్వం యొక్క ఫలము. చింత వస్తుందండి, ఒక శ్రమ తర్వాత ఒకటి వస్తుంది, ఒకటి దాని తర్వాత ఒకటి వస్తుందంటే గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు కట్ చేయాల్సింది చింతన కాదు, నువ్వు కట్ చేయాల్సింది నీ యొక్క అహమును, నీ యొక్క గర్వమును, నీ యొక్క ఆ యొక్క వేరులు ఉన్నాయి కదా, అది బయటకు కనబడదు, లోపల ఉంటుంది. కానీ ఉన్నది అని నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలీదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నిన్ను నీవు ప్రశ్నించుకోగలవా? నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలవా? దేవా, నేను నీ సన్నిధిలోకి వస్తున్నానయ్యా. దేవా, నాలో ఉండేటువంటి అహాన్ని నేను తీసివేస్తున్నాను, నాలో ఉండేటువంటి గర్వాన్ని నేను తీసివేస్తున్నాను, నాకు ఏమి తెలియదు అనేటువంటి ఉద్దేశముతో, మనసుతో నేను నీ ముందుకు వస్తున్నాను రాజా అని ఆయన యొక్క సన్నిధికి మనము చేరుదామా? నేను ఒక విషయం చెప్తాను, నీ యొక్క ఆకలి ఆగుతుందో లేదో తెలియదు, కానీ దేవుని యొక్క దీవెన మాత్రము ఎన్నటికీ ఆగదు. నీ యొక్క డిప్రెషన్ ఆగిపోవాలంటే, నీ యొక్క చింత ఆగిపోవాలంటే, నీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఆగిపోవాలంటే నీవు దేవుని యొక్క సన్నిధి యొద్దకు ఎలా వస్తావంటే, అయ్యా నేను దీన మనసుడై వస్తున్నాను దేవా, నేను దీన మనసుడై వస్తున్నాను అయ్యా. దేవా, నాకేం తెలీదు ప్రభువా, నాకు నేర్పించవా? దేవా, నా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో నాకు తెలీదు, నాకు నేర్పించవా? నా భర్తను నేను ఎలా చూసుకోవాలో తెలీదు, నాకు నేర్పించవా? నా భార్యను ఎలా చూసుకోవాలో తెలీదు, నాకు నేర్పించయ్యా. నా పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదయ్యా, నాకు నేర్పించు రాజా. దేవ యొక్క జీవితాన్ని ఎలా నడిపించాలో తెలీదు, నాకు నేర్పించయ్యా అనేటువంటి దీన మనసు కలిగి
మనం ఆయన యొక్క సన్నిధిలోకి వస్తే అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, నీ చింత యావత్తును ఆయన మీద మోపిడి, అప్పుడు తగిన సమయమందు, హల్లెలూయా, తగిన సమయమందు, అందరూ చెప్పండి, తగిన సమయమందు. ఆ సమయంలో లేచి నిలబడి మన 2 చేతులు పరలోకం వైపు తిప్పుతూ మనం చెప్దామా, దేవా తగిన సమయమందయ్యా నీవు దీవిస్తానని చెప్పావు. దేవ ఈ యొక్క దీన మనసుతోనైనా, దేవ నా యొక్క అహాన్ని ప్రక్కన పెట్టి, దేవ నా యొక్క గర్వాన్ని ప్రక్కన పెట్టి, దేవ నాకే సర్వము తెలుసు అని ఇప్పుడు వరకు అనుకున్నాను ప్రభువా, దేవ దాన్ని ప్రక్కన పెట్టి నీ ముందుకు వస్తున్నానయ్యా. దేవ నా చింత యావత్తును నీ మీద మోపుడి అనేటువంటి మాట చెప్పావు కదా ప్రభువా. దేవ దీన మనసు కలిగినైనా నీ ముందుకు వస్తున్నానయ్యా. యేసయ్యా ఇప్పుడు వరకునైనా నాకు ఉండేటువంటి ఆ యొక్క యాంగ్జైటీని నీ ముందు పెడుతున్నాను, నేను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క డిప్రెషన్ని నీ ముందు పెడుతున్నాను. దేవ నేను కలిగి ఉన్నటువంటి ఆకలిని నీ ముందు పెడుతున్నాను. దేవ నేను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దప్పికను నీ ముందు పెడుతున్నాను యేసయ్యా. దేవ ఈ ఉదయ కాలంలోనైనా నేను కలిగి ఉన్నటువంటి బద్ధకాన్ని ప్రభువా నీ ముందు పెడుతున్నానయ్యా. దేవ నేను కలిగి ఉన్నటువంటి ఆహాన్ని నీ ముందు పెడుతున్నాను రాజా. దేవ నా యొక్క గర్వాన్ని నీ ముందు పెడుతున్నానయ్యా. Lord, I submit my plans. నా యొక్క ఆలోచనలు నీ ముందు పెడుతున్నాను రాజా. Come on church, it is not time for you to be silent. It is time for you to speak and be surrendered in his presence. ఆయన సన్నిధిలో నీవు ఆయనకి సమర్పించుకొని ఆయనతో మాట్లాడేటువంటి సమయం ఇది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆహాన్ని ప్రక్కన పెట్టేటువంటి సమయము, నీ యొక్క గర్వాన్ని ప్రక్కన పెట్టేటువంటి సమయము. నాకు తెలుసు నా వల్లనే నేను కలిగి ఉన్నానా అనేటువంటి విషయాలన్నీ ప్రక్కన పెట్టేటువంటి సమయము. నేను 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 అని అనుకునేటువంటి మనసు నుండి నీవే 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 అని అనుకునేటువంటి సమయంలోకి నీవు రాబోతున్నావు. ఎప్పుడైతే ఈ యొక్క డైనమిక్ షిఫ్ట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క హృదయ మార్పిడి, ఈ యొక్క మనసు మార్పిడి జరుగుతుందో, యు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు దేవుడు అంటున్నాడు, తగిన సమయంలో, తగిన సమయంలో, తగిన సమయంలో. దేవుడు అంటున్నాడు, ఆ తగిన సమయంలో ఈ ఆదివారమే కావాలి, ఆ తగిన సమయము ఈ సమయమే కావాలి, ఆ తగిన సమయము ఇప్పుడే అవ్వాలి. ఎందుకంటే తగిన సమయంలో నీవు దేవా నా చింత యావత్తు నీ మీద మోపుతున్నానయ్యా. దేవ దీన మనసుడై ప్రభువా, దేవా యొక్క దీనత్వాన్ని ప్రభువా నేను అలంకరించుకుంటున్నానయ్యా, గట్టిగా కట్టుకుంటున్నానయ్యా. దేవ యొక్క లోకము నన్ను దేవా ఆ యొక్క అహంను మరలా నాకు పరిచయం చేసిన దేవా ఆ యొక్క దీన మనసును నేను అలంకరించుకుంటున్నాను ప్రభువా. దేవా ఈ యొక్క లోకము మరలా నాకు గర్వాన్ని ప్రవేశపెట్టినా సరే దేవా నేను ఆ యొక్క గర్వాన్ని తీసుకొని రాజా. ఎందుకంటే నీ సన్నిధిలో ప్రభువా దేవా నీవు చింత యావత్తును నీవు నీ పైన మోపుతున్నానయ్యా. నా భారమును మోసేవాడువు నీవు, నా సమస్త భారమును మోసేవాడువు నీవు. అందుకే కదా యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, సమస్త భారము మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన చెప్పినటువంటి మాట అదే, నా కాడి తేలిక, నా కాడి తేలిక. ఆయన కాడి తేలిక అనగా దాని అర్థం ఏంటంటే, ఆయన నీ యొక్క చింతను, నీ యొక్క భారమును, నీ కుటుంబ సమస్యలను, నీ యొక్క అనారోగ్యాన్ని, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను, నీ యొక్క చింతను, నీ యొక్క భారమును, నీ యొక్క ప్రతి శ్రమను ఆయన మొయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన మీద వెయ్యాలంటే ముందు నీవు దీన మనసుడై ఉండాలి. ఆ దీన మనసు కలిగి మనం ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిలోకి చేరుకుందామా. దేవ పేతురునైనా అప్పుడు చెప్పాడు ప్రభువా, పేతురు అన్నాడయ్యా, కానీ తన అహముతో అన్నాడు. పేతురు చెప్పాడయ్యా, నేను అందరిలా కాదు, కానీ తన అహముతో అన్నాడు, తన యొక్క గర్వముతో అన్నాడు. కానీ ప్రభువా అదే పేతురునైనా, అదే పేతురయ్యా సంఘానికి బండగా మారాడయ్యా. తగిన సమయములో నీవు నన్ను ఆశీర్వదిస్తావు. నా అహాన్ని ప్రక్కన పెడుతున్నాను, నా యొక్క గర్వమును ప్రక్కన పెడుతున్నాను. దీన మనసు కలిగి నేను ఆరాధిస్తున్నాను. నీవు నాకు తోడుగా ఉండుమయ్యా. నన్ను తాకుము, నన్ను బలపరచు దేవా. నా కన్నీరునైనా నేను కార్చిన దేవా, నేను చేసిన ప్రార్థననైనా నిజాయితీగా చేసిన ప్రభువా, నా యొక్క అహము వలన అది నీ యొద్దకు చేరట్లేదయ్యా. కానీ ఉదయ కాలమయ్యా
నా అహాన్ని ప్రక్కన పెడుతున్నాను, నా యొక్క గర్వాన్ని ప్రక్కన పెడుతున్నాను. నీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కలుసుకోవడానికి వస్తున్నాను, నేను పట్టుకోవడానికి వస్తున్నాను. Release that burden from people today. Uplift your people, oh Father. చదువులు అనేటువంటి భారము, యేసురాజానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయ కాలంలోనైనా ఈ యొక్క వర్తమానం విన్న ప్రతి మనసును దీవించుమయ్యా, ఆశీర్వదించుమయ్యా, బలపరచు. యేసురాజా, నీ యొక్క సన్నిధిలోనైనా మోకరించి నీ సన్నిధిలో ప్రభువా దీన మనసులై ఉండుటకు నీవు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలు దేవా. కానీ నీ సన్నిధిలోకి వచ్చే ముందు మా యొక్క అహమును ప్రక్కన పెట్టి, మా యొక్క గర్వమును ప్రక్కన పెట్టి, నీ యొద్దకు మేము వచ్చేలాగిన సహాయం చేయి. శుద్ధ మనసు కలిగి వచ్చేలాగిన, పూర్ణ హృదయంతో వచ్చేలాగిన, యథార్థంగా వచ్చేవారిలాగిన, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పేలా కాదు, మనసులో ఒకటి ఆశించి బయటకు ఒకటి చెప్పేలా కాదు. దీన మనసులై నీ కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి సిద్ధపరచు. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయునగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.